హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ ఎనర్జీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అత్యంత కీలకమైన రెండవ విభాగం. మొదటి విభాగం స్పేస్ అనుకోండి. సో న్యూక్లియర్ టెక్నాలజీ అనేది మన ఎగ్జామ్స్కే కాకుండా మన జీవితంలో కానీ దైనందిన జీవితంలో కానీ ఎంతో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అటువంటి న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అవసరం, బాధ్యత కూడా. ముఖ్యంగా నేను ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా, ఎవరైతే 10th క్లాస్ వరకు చదివి ఇంటర్ నుంచి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కొంచెం ఈజీగా చేద్దామని నేను ప్రయత్నిస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. సో ముందుగా న్యూక్లియర్ ఎనర్జీని తెలుగులో అణుశక్తి అని అంటారు. అణుశక్తి పరమాణువులో ఉన్న కేంద్రకం నుంచి విడుదలవుతూ ఉంటుంది కాబట్టి దీనిని అణుశక్తి అని అంటారు. ఇకపోతే న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటే మనం ఈ ఎనర్జీని ఎంత వాడుకున్నా, ఎంత వినియోగించుకుంటున్నా అది ఎగ్జాస్ట్ అవ్వడం అనేది జరగదు, అది అయిపోవడం అనేది జరగదు. ఉదాహరణకు మీరు సోలార్ ఎనర్జీ తీసుకున్నా, విండ్ ఎనర్జీ తీసుకున్నా, ఓషన్ థర్మల్ ఎనర్జీ తీసుకున్నా, బయోఫ్యూయల్స్ తీసుకున్నా, ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న నాసన్ టెక్నాలజీ అయిన హైడ్రోజన్ ఎనర్జీ తీసుకున్నా కానీ ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వీటికి ఇంకొక పేరే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. నాన్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయేతర, అంటే ఎప్పటి నుంచో సాంప్రదాయంగా ఉన్న ఇంధనాలు కాకుండా కొత్తదనాన్ని తీసుకొస్తూ ఉంటాం కాబట్టి దాన్ని సాంప్రదాయేతర ఇంధనాలు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే పునరుత్పాదకత ఇంధన వనరులు అన్నమాట. సో రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, సోలార్, విండ్, హైడ్రోజన్, బయోఫ్యూయల్ ఎక్సెట్రా. దీనికి ఆపోజిట్ ఇంకోటి ఉంది, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏంటంటే మనం వాడే కొద్ది ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయి, అంటే రిజర్వ్స్ అయిపోతాయి అన్నమాట. పైగా ఇవి లిమిట్లెస్, కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఉదాహరణకి మీరు కోల్ తీసుకున్నా, ఆయిల్ తీసుకున్నా, న్యాచురల్ గ్యాస్ తీసుకున్నా, సో ఇలాంటివన్నీ చాలా రోజులకి భూమిలో ఉండి కోలిఫికేషన్, గ్యాసిఫికేషన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఫ్యూయల్ కింద మారుతాయి. సో అలా మారడానికి కొన్ని ఇయర్స్ ఏంటి, సెంచరీస్, ఏజెస్ కూడా పట్టచ్చు. అందుకనే వీటిని నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, త్వరగా వీటికి తెలుగులో పునరుత్పాదకేతర ఇంధన వనరులు అంటారు. దీనికి ఇంకొక పేరే కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. నాన్ రెన్యూబుల్ అన్నా కన్వెన్షనల్ అన్నా మీరు గుర్తుపెట్టుకోండి, కొంచెం ఆల్టర్నేట్గా ఉంటే. ఇక్కడ నాన్ రెన్యూబుల్ అంటే కన్వెన్షనల్, సాంప్రదాయ, ఎప్పటి నుంచో వాడుతున్నారండి. అలా కాకుండా రెన్యూబుల్ అని వచ్చిందనుకోండి, నాన్ కన్వెన్షనల్, సాంప్రదాయేతర. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. దీనికైతే కోల్ బెడ్ మీథేన్, నెక్స్ట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ. ఎందుకంటే ఇవి మనం వాడేసామనుకోండి అయిపోతాయి, మళ్ళీ అవి తిరిగి పునరుత్పాదకం చెందడానికి చాలా ఏళ్ళు పడుతుంది కాబట్టి. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్లోకి వస్తుంది. ఇది మెయిన్ పాయింట్. ఓకే కదా. ఇకపోతే అసలు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ అనేది పరమాణువు యొక్క కేంద్రకం నుంచి ఎనర్జీని మనం బయటికి తీసుకొస్తాం, దాన్ని న్యూక్లియర్ ఎనర్జీ అంటారన్నమాట. ద ఎనర్జీ విచ్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ అన్ ఆటమ్ కొలిజన్స్. ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్ కొలైడ్ అయ్యేటప్పుడు వచ్చే ఎనర్జీ కానీ, లేదా మన యొక్క ఆటంలో ఉండే న్యూక్లియస్ ద్వారా ఎనర్జీని బయటికి తీసుకొస్తాం, దాన్ని న్యూక్లియర్ ఎనర్జీ అని అంటారన్నమాట. దీని మీద ఎక్స్పెరిమెంట్స్ అర్నెస్ట్ రూథర్ఫర్డ్ కానీ, బెక్కరెల్ కానీ వీళ్ళందరూ చేసేవారు.
సో అయితే న్యూక్లియర్ ఎనర్జీ అయిన తర్వాత న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ మీకు తెలియాలి. న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ లేదా రేడియో యాక్టివిటీ ఆర్ రేడియో యాక్టివ్ డికే. రేడియో యాక్టివ్ డికే అంటే ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు మీకు బేసిక్స్ తెలిసే ఉంటాయి. అందులో ఎలిమెంట్స్లో కొన్ని అన్స్టేబుల్ యాటమ్స్ అవి స్టేబుల్ అయ్యే క్రమంలో కొంత ఎనర్జీని లాస్ అవుతాయి, కొంత ఎనర్జీని బయటికి ఎక్స్పోజ్ చేస్తాయన్నమాట. సో అలా ఎక్స్పోజ్ చేయడాన్ని రేడియో యాక్టివ్ డెకే అని అంటారన్నమాట. ది అన్స్టేబుల్ ఆటమ్ విచ్ లూజెస్ ఎనర్జీ టు కన్వర్ట్ ఇంటూ స్టేబుల్ ఆటమ్ ఈజ్ కాల్ నథింగ్ బట్ రేడియో యాక్టివ్ డెకే. మీకు ఉదాహరణ ఇందులో టైప్స్ ఏమేమి ఉంటాయంటే ఆల్ఫా డెకే, బీటా డెకే, గామా రేస్ ఇవన్నీ వస్తాయన్నమాట. మీరు ఉదాహరణకు తీసుకుంటే ఆల్ఫా డెకే, ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ సిమిలర్గా హీలియం ఆటంతో, ఆల్ఫా అనేది హీలియం ఆటం కింద ఉంటాయి, రెండు సిమిలర్ ఐడెంటికల్గా ఉంటాయి. ఆల్ఫా అన్న హీలియం ఆటం అన్న ఈ రెండు ఐడెంటికల్ అన్నమాట. సో ఆల్ఫా డికేలో ఏం జరుగుతుందంటే ఆల్ఫా డికేలో ఒక అన్స్టేబుల్ ఆటం స్టేబుల్ ఆటంగా మారుతూ ఆల్ఫా పార్టికల్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఆల్ఫా పార్టికల్ని రిలీజ్ చేస్తూ కొంత ఎనర్జీ కూడా మనకు వస్తుంది అన్నమాట. సో ఎనర్జీ రావడం అనేది కంపల్సరీ ఈ రేడియో యాక్టివ్ డెకే ఆర్ రేడియో యాక్టివిటీ లేదా న్యూక్లియర్ డికేలో. ఉదాహరణ చూడండి, మీరు యురేనియం అనే ఐసోటోప్ 23892 అటామిక్ నెంబర్, ఇది మాస్ నెంబర్. ఇది కనుక ఆల్ఫా డెకే చెందిందనుకోండి, అంటే రేడియో యాక్టివ్ డికే అయిందనుకోండి, మనకు వచ్చేది థోరియం 234 ప్లస్ ఒక ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అంటే మీకు చెప్పాను కదా, ఐడెంటికల్ టు హీలియం ఆటమ్. సో ఇది ఆల్ఫా డికేకి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆల్ఫా డికేని కనిపెట్టింది ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. మన గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అయ్యి చేసి ఉన్నారు కదా, ఆయన ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. సైంటిస్ట్ ఎందుకైనా మంచిది, మరీ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అని చెప్పను, కానీ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆల్ఫా డికే బై ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. సేమ్ అలాగే బీటా డికే. బీటా ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. మీరు సింపుల్గా ఎలక్ట్రాన్స్ మైనస్ ఛార్జ్తో చూపిస్తాం. ఇంకా ఎలక్ట్రాన్ ఒకటే కాబట్టి మాస్ నెంబర్లో 0 ఉంటుంది. సో బీటా డికేకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఉదాహరణకి కార్బన్ తీసుకున్నారనుకోండి, కార్బన్ C614, నైట్రోజన్ 14 అవుతుంది, 7 ప్లస్ ఒక బీటా మాలిక్యూల్ వస్తుంది, నథింగ్ బట్ నేను చెప్పాను కదా ఎలక్ట్రాన్ అని. ఇది కార్బన్ ఐసోటోప్ అన్నమాట. కార్బన్ ఐసోటోప్ స్టేబుల్ అవ్వడం కోసం నైట్రోజన్ కింద మారి మనకు ఒక బీటా ఎలక్ట్రాన్ని బయటకి ఇస్తుంది. దీన్నే బీటా డికే అంటారన్నమాట. దీన్ని కనిపెట్టింది విలియం పాల్ కాదు బెకరెల్. మనం రేడియేషన్ని యూనిట్స్, ఒక రేడియేషన్కి యూనిట్స్ కొలుస్తాం, దాన్ని బెకరల్స్లో కొలుస్తాం. సో ఆయన కనిపెట్టారు, బెకరెల్ అనే సైంటిస్ట్. నెక్స్ట్ది గామా రేస్ ఆర్ గామా డికే. దానికి ఎగ్జాంపుల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దీన్ని కనుగొన్నది మాత్రం పాల్ విల్లెడ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. సో 3 రేడియో యాక్టివ్ డెకే ఆర్ న్యూక్లియర్ డెకే అన్న ఒకటే. సో ఈ 3 మనకి కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే, మనం తీసుకున్న ఒక ఆటం నుంచే మనకి ఎనర్జీ కావాలి న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఆ న్యూక్లియర్ ఎనర్జీ మనకు బయటికి రావాలంటే ఆ ఆటంలో, ఆ న్యూక్లియస్లో కంపల్సరీ రేడియో యాక్టివ్ డికే జరిగితేనే ఎనర్జీ మనకు బయటకు వస్తుంది అన్నమాట. సో అందుకనే ఆల్ఫా డికే అని ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ కనుక్కున్నారు, బీటా డికేనేమో మన థామస్ బెకరెల్ కనుక్కున్నారు, గామా రేస్నేమో పాల్ విల్లెడ్ అని కనుక్కున్నారు. ఇది యాక్చువల్లీ రేడియో యాక్టివిటీకి ఎగ్జాంపుల్స్.
మనకి ఉన్న 108 ఎలిమెంట్స్లో ఏవైతే దగ్గర దగ్గర గ్రేటర్ దాన్ 83 అటామిక్ నెంబర్ గ్రేటర్ దాన్ 83 ఉన్న మాలిక్యూల్స్ గ్రేటర్ దాన్ 83 అవి న్యాచురల్గానే రేడియో యాక్టివిటీని పెర్ఫామ్ చేస్తాయి. దానికి ఎవరి సాయము అక్కర్లేదు. వాటి యొక్క సహజ స్వభావం అన్నమాట. న్యాచురల్గానే రేడియో యాక్టివిటీని చూపిస్తాయి మనకి. న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఏవి అటామిక్ నెంబర్ గ్రేటర్ దాన్ 83 ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే యురేనియం కానీ, థోరియం కానీ, ప్లూటోనియం కానీ ఇలాంటివన్నీ వీటిని న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఎప్పటి నుంచో. మన మనుషులు మామూలుగా ఉండరు కదా, ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ వెళ్ళి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ అవి చేస్తుంటారు కదా. సో అలా వచ్చిందే ఇంకొకటి ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ. ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ, న్యాచురల్ రేడియో యాక్టివిటీ అనేది నేచర్లో సహజసిద్ధంగా జరుగుతూ ఉంటుంది గ్రేటర్ దాన్ 83 అటామిక్ నెంబర్ ఉన్న మాలిక్యూల్స్లో. కానీ మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని లెస్ దాన్ 83, ఇంకా చెప్పాలంటే లైటర్ యాటమ్స్తో, యాక్చువల్లీ లైటర్ యాటమ్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. అటువంటి స్టేబుల్గా ఉంటున్న యాటమ్స్తో కూడా రేడియో యాక్టివ్ డికే పెర్ఫామ్ చేసి ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని కనుగొన్నారు. వీళ్ళు ఇండ్యూస్ చేశారన్నమాట దాన్ని. యాక్చువల్లీ నేచర్లో లేదు, కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ ఆర్ ఇండ్యూస్డ్ రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ అన్న రేడియో ధార్మికత అన్న ఒకటే. సో ఇది ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ. లైటర్ ఆటమ్స్ నథింగ్ లెస్ దాన్ 83 అటామిక్ నెంబర్ ఉన్నాయి. 83 కన్నా అటామిక్ నెంబర్ కొంచెం వెనక్కి వచ్చినాయి అన్నమాట. సో ఇది రేడియో యాక్టివిటీకి సంబంధించింది. రేడియో యాక్టివిటీ న్యూక్లియర్ ఎనర్జీకి చాలా కీలకం. అయితే రేడియో యాక్టివిటీ అయిన తర్వాత రేడియేషన్ ఉంటుంది కదా. మనకి రేడియేషన్ అనేది మీడియంస్, ఏ మీడియంస్లో అయినా సరే, బాగా థిక్కెస్ట్ మీడియం అయినా సరే, స్ట్రాంగ్ హార్డ్ మీడియంలోనైనా సరే రేడియో యాక్టివిటీ పాస్ అవుతుంది. అటువంటి రేడియో యాక్టివ్ను కొలవడానికి పరికరాలు కొన్ని ఉన్నాయి. మీరు చూసుకుంటే రేడియో యాక్టివిటీని కొలవడానికి కొన్ని పరికరాలు ఉన్నాయి. ఇవి కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ రేడియేషన్ ఏంటంటే బబుల్ ఛాంబర్, గ్రెగర్ కౌంటర్, స్కింటిలేషన్ కౌంటర్, స్టేబుల్ కౌంటర్. సో బబుల్ ఛాంబర్ అనే పరికరం, గ్రిగర్ కౌంటర్ అనే పరికరం, స్కింటిలేషన్ కౌంటర్ అనే పరికరం, స్టేబుల్ కౌంటర్ అనే పరికరం మనకి ఈ రేడియేషన్ అనేది మ్యాక్సిమం ఎన్ని మీడియంస్లో పాస్ అవుతుంటుంది. దానికి ఒక కాంటాక్ట్ ఏమీ అక్కర్లేదు మీకు. ఇలా పట్టుకుంటేనే రేడియేషన్ వస్తుంది, లేదంటే ఒక మీడియం ఉంటేనే వస్తుంది అని లేకుండా అలాంటి రేడియేషన్ కొలవడానికి ఈ పరికరాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇది రేడియో యాక్టివిటీ, మన రేడియేషన్. ఆ రేడియో యాక్టివిటీలో ఉన్న రేడియో యాక్టివ్ డికేలో ఆల్ఫా, బీటా, గామా వాళ్ళు కనుక్కున్న శాస్త్రవేత్తలు. సో ఇక్కడ వరకు అయితే ఇది. ఇప్పుడు మనం న్యూక్లియర్ రియాక్షన్స్ గురించి చూద్దాం. న్యూక్లియర్ రియాక్షన్స్, అణుచర్యలు. న్యూక్లియర్ రియాక్షన్స్, ఒక్క నిమిషం. న్యూక్లియర్ రియాక్షన్స్ రెండు రకాలు. న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. కేంద్ర విచ్ఛిన్నం లేదా కేంద్ర విచ్చితి, ఇంకొకటి కేంద్ర
సంలీనం. సింపుల్. మీరు ఫిజన్ ఎఫ్ఐ, ఫిజన్ అంటే విడగొట్టడం, లైసిస్ అని, ఫ్యూజన్ అంటే కలపడం, ఇంటిగ్రేషన్ అన్నమాట. సో న్యూక్లియర్ ఫిజన్ ఈ రెండు రియాక్షన్స్ న్యూక్లియర్ రియాక్షన్స్కి ఉదాహరణలు అన్నమాట. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజన్లో ఒక హెవీ యాటమ్ అనేది ఉంటుంది, హెవీ యాటమ్, దాన్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ కింద విడగొట్టబడతాయి అన్నమాట. సో హెవీ ఆటమ్ ఇంటూ 2 or more లైటర్ ఆటమ్స్. ఇక్కడ 2 లైటర్ ఆటమ్స్ ఇంటూ హయ్యర్ ఆటమ్ కింద వస్తుంది, హయ్యర్ ఆటమ్ ఫామ్ అవుతుంది. ఇక్కడేమో హెవీ ఆటమ్స్ని తీసుకొని ఫిజన్ రియాక్షన్ జరిపితే లైటర్ ఆటమ్స్ ఫామ్ అవుతాయి. దాంతోపాటు కంపల్సరీ రియాక్షన్స్, న్యూక్లియర్ రియాక్షన్స్లో ఎనర్జీ అనేది కూడా విడుదలవుతుంది. మన మెయిన్ ఐడియా ఇది. మనం న్యూక్లియర్ రియాక్షన్స్ జరిపిన తర్వాత ఎనర్జీ రిలీజ్ అయితే ఆ ఎనర్జీని, న్యూక్లియర్ ఎనర్జీని మనకు కావాల్సిన రీతిలో మెకానికల్ ఎనర్జీ కిందో, ఎలక్ట్రికల్ ఎనర్జీ కిందో, ఇంకా ఎనీ అదర్ ఎనర్జీస్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో మెయిన్ ఇందులోనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ రెండింటిలోని ఎనర్జీ హీట్ రూపంలో రిలీజ్ అవుతుంది అన్నమాట. న్యూక్లియర్ ఫ్యూజన్ కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ కానీ హీట్ రూపంలో రిలీజ్ అవుతుంది కాబట్టి వీటిని థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్ అని కూడా అంటారు. థర్మో అని వచ్చిందంటే హీట్ అని, థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్. అయితే న్యూక్లియర్ ఫ్యూజన్లో ఎక్కువ ఎనర్జీ వస్తుందా, న్యూక్లియర్ ఫ్యూజన్లో ఎక్కువ ఎనర్జీ వస్తుందా? న్యూక్లియర్ ఫ్యూజన్లో ఎనర్జీ కన్నా ముందు న్యూక్లియర్ ఫ్యూజన్ రేడియో యాక్టివ్ పార్టికల్స్, ఇందాక చెప్పాను కదా, ఆల్ఫా, బీటా, గామా అలాంటివి. సో రేడియో యాక్టివ్ పార్టికల్స్ అనేవి ఇందులో ఎక్కువ వస్తాయి కొంచెం కంపేర్ చేస్తే, ఈ న్యూక్లియర్ ఫ్యూజన్తో కంపేర్ చేస్తే. ఇందులో రేడియో యాక్టివ్ పార్టికల్స్ ఆల్ఫా, బీటా, గామా అనేవి రిలేటివ్లీ లో ఫ్యూజన్తో కంపేర్ చేస్తే, ఫ్యూజన్లో. ఇకపోతే ఎనర్జీ చూసుకుంటే నార్మల్ కెమికల్ ఎనర్జీస్ ఉంటాయి కదా, మన కెమికల్ బ్యాటరీస్లో ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది కదా, కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు వచ్చే కెమికల్ ఎనర్జీ, దాంతో కంపేర్ చేస్తే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వచ్చే న్యూక్లియర్ ఎనర్జీ చాలా ఎక్కువ డ్యూరింగ్ ఫ్యూజన్ రియాక్షన్. నార్మల్గా బ్యాటరీస్, మనం ఎలక్ట్రిక్ ఛార్జెస్ బ్యాటరీస్ ఉంటాయి చూడండి, అవి మామూలుగా కెమికల్ మీద నడుస్తాయి. ఒక 300 kilometers or 150 kilometers వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటిది ఇన్ కేస్ జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, అక్కడ లిక్విడ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, లిక్విడ్ స్టేట్ బ్యాటరీస్ కెమికల్ యూజ్ చేసి, దాని ప్లేస్లో మీరు ఒక న్యూక్లియర్ చిన్న రియాక్టర్ పెట్టారనుకోండి, హీట్ ఎనర్జీ చాలా వస్తుంది. దాన్ని స్టోర్ చేసి ఎలక్ట్రిక్ ఎనర్జీలో పెడితే అవండి 1000 kilometers వల్ల 2000 kilometers, అంటే అంత ఎనర్జీ వస్తుందని చెప్తున్నాను నేను. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. మీరు ఉదాహరణకి ఐరన్ మ్యాన్ సిరీస్ చూసారనుకోండి, ఫస్ట్ దాంట్లో టోనీ స్టార్క్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఆయన ఆర్క్ రియాక్టర్ ఒకటి తయారు చేస్తారు. అది రియాక్టర్, ఒక అణు రియాక్టర్ అది, కానీ ఇంత ఉంటుంది, చెస్ట్లో పెట్టుకుంటారు కదా, సో అలాంటిది. సో ఫ్యూజన్ రియాక్షన్. ఇప్పుడు ఫ్యూజన్ రియాక్షన్లో ఏమవుతుందంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది హై ఎనర్జీ బాగా ఎక్కువ వస్తుంది అన్నమాట కంపేర్ టు ఫ్యూజన్ రియాక్షన్. ఈ ఫ్యూజన్ రియాక్షన్తో పోలిస్తే ఇందులో ఎనర్జీ చాలా ఎక్కువ. మీకు ఎగ్జాంపుల్, ఇది నార్మల్గా మనం ఆర్టిఫిషియల్గా తీసుకొస్తే, న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఆర్టిఫిషియల్గా తీసుకొస్తే, న్యూక్లియర్ ఫ్యూజన్ మాత్రం స్టార్స్, సన్ ఇలాంటి వాటిల్లో జరుగుతూ ఉంటాయి, స్టార్స్లో కానీ సన్స్లో కానీ. మీరు ఎప్పుడైనా ఆలోచించారు, అసలు సూర్యుడు మనకు చాలా దూరంగా ఉంటాడు, కానీ అతని యొక్క లైట్ మాత్రం మన వరకు వస్తుంది. సూర్యుడి కన్నా స్టార్స్ ఇంకా దూరంగా ఉంటాయి, కానీ వాటి లైట్ కూడా మనకి రాత్రులు అయితే వస్తాయి, మనకు కనిపిస్తాయి నైట్. ఎందుకు? వీటిల్లో ఎప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరుగుతూ ఉండి ఎక్కువగా మండుతూ ఉంటాయి కాబట్టి ఆ లైట్ అక్కడి నుంచి మనకి ఇక్కడి వరకు వస్తాయి. సో దీనికి కండిషన్ మనకి ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఉంటే చాలు. ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అవైలబుల్ ఉన్నాయనుకోండి, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఇక్కడైతే మాత్రం హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ కండిషన్స్ ఉండాలి.
ఈ రెండు కండిషన్స్ క్లైమేటిక్ కండిషన్స్, హై టెంపరేచర్ హై ప్రెషర్ అనే క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి, కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ మనం చేయలేం. సాధారణంగా మనం అయితే చాలా కష్టం. న్యూక్లియర్ ఫ్యూజన్కి మాత్రం ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అనేవి కొంచెం వేగంగా కదులుతాయి, అవైలబుల్ న్యూట్రాన్స్ ఉంటే మాత్రం ఈజీగా ఫిజన్ రియాక్షన్ చేయొచ్చు. ఫిజన్ రియాక్షన్ ఎక్కువగా ఎందులో వాడతారు అంటే ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి కదా మనకి, న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా వచ్చిందని పవర్ సోర్స్ తీసుకొస్తారు. సో అలాంటి న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ ఫిజన్ రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఎప్పుడు న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, స్టార్స్ అన్నాం కదా. ఇంకొకటి ఇది గుర్తుపెట్టుకోండి, తోక్మాక్ అనే ఒక డివైస్ ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు ఫ్రంట్. ఇంకా తోక్మాక్ అనే పరికరాల్లో డివైజెస్లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనేది చేస్తారన్నమాట. అయితే ఇది కొంచెం ఇంపార్టెంట్, చూడండి, మీరు వినే ఉంటారు. యాటమ్ బాంబ్లో ఉండేది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. యాటమ్ బాంబుని కనుక్కున్నది ఓపెన్ హైమర్. రీసెంట్గా 1 year బ్యాక్ మూవీ కూడా వచ్చినట్టుంది, హాలీవుడ్, మీ బాగుంటుంది, చూడండి వీలైతే. యాటమ్ బాంబ్, ఓపెన్ హైమర్. ఇక్కడ హైడ్రోజన్ బాంబ్. యాటమ్ బాంబ్లో ఉండే ప్రిన్సిపల్ న్యూక్లియర్ ఫిజన్ అయితే విడగొట్టేది, హైడ్రోజన్ బాంబ్లో న్యూక్లియర్ ఫ్యూజన్ కలపాలి. సో హైడ్రోజన్ బాంబుని కనిపెట్టింది ఎడ్వర్డ్ టెల్లర్ అనే సైంటిస్ట్. వీళ్ళిద్దరూ ఉంటారు ఆ మూవీలో, ఓపెన్ హైమర్ అనే మూవీలో. సో ఈ రెండు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్కి తేడా, బేసిక్స్ తేడా అన్నమాట మ్యాక్సిమం. సో ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, న్యూక్లియర్ రియాక్టర్స్, అక్కడేమో తోక్మాక్. రేడియో యాక్టివ్ పార్టికల్స్ ఇందులో ఎక్కువ వస్తాయి, అందులో తక్కువ వస్తాయి. కెమికల్ ఎనర్జీ కన్నా న్యూక్లియర్ ఎనర్జీ అందులో ఎక్కువ మ్యాక్సిమం. ఇది సో ఇది ఫ్రెండ్స్ న్యూక్లియర్ రియాక్షన్స్, థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ గురించి ఈరోజు మనం చూసాం. మనం నెక్స్ట్ క్లాస్లో న్యూక్లియర్ రియాక్టర్ ఏంటి, అసలు రియాక్టర్ ఎలా పనిచేస్తుంది, అందులో పరికరాలు ఏంటి, అదొకటి. తర్వాత న్యూక్లియర్ రియాక్టర్స్లో రకాలు, న్యూక్లియర్ ఫ్యూయల్స్లో కూడా రకాలు చూద్దాం. థ్యాంక్ యూ.